హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. పూరి ఇడ్లీ ఈరోజు టిఫిన్ అనమాట. సో చూద్దాం రండి. హౌస్ అయితే ఎలా అంటే చిందరవందరగా ఉంది, ఎందుకంటే ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోతున్నాం. సో చూస్తున్నారు కదా, అటు ఇటు సామాన్లు, కాస్త లగేజ్, ఇదంతాను ఈ నెమ్మదిగా ప్యాక్ చేయాలి. ఇంకా బీరువాలో బట్టలన్నీ తీసేసాను అనమాట. సో పిల్లల బెడ్రూమ్ అయితే అవుతుంది, ఇంకా మడతలు పెట్టాలి, అన్నీ ప్యాక్ చేయాలి. సో బ్యాగ్ అంతా కూడా అట్లాగే ఉంది, అన్నీ చూస్తున్నారు కదా. ఇదైతే అస్సలు కదపలేదు, ఇట్లాగానే ఉందన్నమాట. సో ఇక వచ్చేసి మేము ఇంకా రెడీ చేస్తున్నాం, అన్నీ ప్యాక్ చేసుకోవడానికి రెడీ చేస్తున్నాం అన్నమాట. సో ఇలా ఉంది. ఇప్పుడు అందరికీ గ్లాస్ స్టోన్ స్కిన్ బాగా నచ్చుతుంది, చాలామంది మేకప్ చేసుకుంటున్నారు. అదే గ్లాస్ స్టోన్ స్కిన్ మేకప్ని నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. అది ఎలాగనేది చూసేద్దాము ఒకసారి రండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా మేకప్స్ కోసం. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఎలా గ్లాస్ స్టోన్ స్కిన్కి రెడీ అవ్వాలో నేను చూపిస్తాను. నయాబీ వారిది సెట్టింగ్ స్ప్రే అనమాట. సో ఇది చాలా పర్ఫెక్ట్గా మంచి లుక్ ఇస్తుంది. నేను దీన్ని ఆల్రెడీ ఫేస్ వాష్ చేసుకుని ఉన్నాను కాబట్టి స్ప్రే చేసేసుకుంటున్నాను. సో ఫేస్ అంతా, నెక్ అంతా దీన్ని చక్కగా స్ప్రే చేసుకొని జస్ట్ అలా చేసుకోండి, ట్యాప్ చేసుకొని సరిపోతుంది. ఎక్కువగా ఏం అవసరం లేదు, అదే ఆరిపోతుంది. సో చూస్తున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి కొరియన్ గ్లాస్ స్కిన్ సెట్టింగ్ కావాలి, ఆ లుక్ మనకి కావాలి అనుకుంటే కెనడా వారి సిల్వర్ది నేను యూజ్ చేస్తాను అనమాట. సో దీనికి వచ్చేసి నేను దీంతో పాటే కెనడా ఫేస్ క్రీమ్ ఫౌండేషన్ కూడా తీసుకుంటున్నాను. అది కూడా కొంచెమే తీసుకుంటున్నాను అనమాట. చూస్తున్నాను కదా, రెండు కూడాను బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఇట్లా జస్ట్ రెండు మిక్స్ చేసుకున్నాక డాట్స్లో అలా పెట్టేసుకోండి. దీన్ని బ్లెండ్ చేయడం కానీ, బ్రష్ చేయడం కానీ ఇవేవి అవసరం లేదు. ఎవరి ఏ మెథడ్ ఫాలో అవుతే ఆ మెథడ్ ఫాలో అవ్వండి. నేనైతే జస్ట్ రౌండ్ చేసుకుంటున్నాను, ఫింగర్స్తో మాత్రమే చక్కగా రౌండ్ చేసేసుకుంటున్నాను. ఫేస్ అంతా కూడాను అప్లై చేస్తాను అనమాట. సో నెమ్మదిగా ఇలా ఫేస్ అంతా కూడా చక్కగా రౌండ్ చేసేసుకోండి. చేసేసుకుంటున్నప్పుడే మనకు తెలుస్తుంది. చూసారు కదా, టోటల్గా నేను బ్లెండ్ చేసుకున్నాను ఫింగర్స్తోని. ఎంత మంచి లుక్ వచ్చిందంటే అంత బాగుంది. ఈ ఫేస్ కెనడా సిల్వర్ అండ్ ఫౌండేషన్ నాకు బాగా యూజ్ అయ్యాయి. ఎవరికైనా బ్రైడల్ మేకప్, నెక్స్ట్ పెళ్ళిళ్ళు కానీ, ఫంక్షన్స్ కానీ ఏమున్నా సరే, నార్మల్గా పార్టీకి వెళ్ళాలనుకున్నా కూడా ఇలాంటివి యూజ్ చేయండి. నయాబీ వారిది ఇది కూడా పింకిష్ది అనమాట. సో దీన్ని నేను చీక్స్కి అండ్ నోస్కి లైట్గా అప్లై చేస్తున్నాను. అదేంటి నోస్కి అప్లై చేస్తున్నారని అంటే, నోస్ కూడా కొంచెం రెడ్డిష్గా ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది. సో అందుకనే నేను షైనీతో పాటు దీన్ని కూడా అప్లై చేస్తున్నాను. అది కూడా లైట్గా, పెద్దగా ఏం కలర్ రాలేదండి, లైట్గా ఆ మాత్రం చాలా బాగా అనిపించింది. లిప్స్టిక్తో బ్లిమ్షెస్ చేసుకోవడం నాకు అసలు ఇష్టం ఉండదు. సో అందుకని లైట్గా నేను నయాబీ వారిది తీసుకున్నాను అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచి లుక్ వచ్చిందంటే గ్లాసీ స్కిన్ టోన్ టైప్ కనిపిస్తుంది. మీకు కెమెరాలో ఎలా క్యాప్చర్ అయ్యింది నాకు తెలియదు, కానీ డైరెక్ట్గా మిర్రర్లో చూస్తే మాత్రం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫేస్ చాలా మంచి బ్రైట్నెస్ వచ్చింది. ఇది వచ్చేసి బనానా పౌడర్ అనమాట. మేకప్స్కి వాటికి బాగా యూజ్ చేస్తారు, ఎప్పుడైనా కావాలంటే యూజ్ చేస్తాను. నేను వీడియో కోసం మీకు చూపిద్దామని చెప్పేసి నేను యూజ్ చేస్తున్నాను. దీని మీద ఏ పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, బట్ కావాలనుకుంటే మనం మేకప్ పౌడర్స్ కూడాను లైట్గా ఫౌండేషన్ వేసుకోవచ్చు. సో జస్ట్ అలా టచ్అప్ ఇచ్చేస్తే సరిపోతుంది, ఇంకేమీ అవసరం లేదనమాట. సో ఇదండి నాకు తెలిసి నేను సింపుల్గా ఫాలో అయ్యే మేకప్ మెథడ్. అది కూడా ఫంక్షన్స్ ఉంటాయి. ఈరోజు వీడియో చేద్దాము, చాలామంది చూపిస్తున్నారు కదా, నిజంగా అలాగే వస్తుందా ఏంటా అని చెప్పేసి నేను పర్చేజ్ చేసి మరి తీసుకున్నాను. ఎనీవే ఇది నాకు కూడా యూజ్ అవుతుందిలేండి ఫంక్షన్స్ వాటికి. సో అందుకని చెప్పేసి మనకి ఎలాగో పార్లర్ ఉంది, అందుకని చెప్పేసి నేను జస్ట్ అలా టచ్అప్ చేసుకున్నాను. సో ఇదండి, ఎలా ఉంది నా మేకప్ లుక్, బాగుందా? నేను చాలా ఏంటంటే ఐలైనర్ కానీ మస్కరా కానీ వేసుకోవట్లేదు. ఇది 5-in-1 లిప్స్టిక్ అనమాట. సో దీంట్లో లైట్ కాదు కానీ డార్క్ బ్రౌన్ షేడ్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. అది కూడా లైట్గా
ఆల్రెడీ నేను లిప్స్కి మాయిశ్చరైజర్ పెట్టుకొనే ఉన్నానమాట. ఇప్పుడు న్యాచురల్ మాయిశ్చరైజర్ లిప్స్టిక్ ఎలాగో అవైలబుల్గా ఉంది కదా మార్కెట్లో. సో అది నేను యూజ్ చేస్తున్నాను. చాలాసార్లు మన వీడియోలో నేను చూపించాను. సో నా లుక్ అయితే గార్జియస్, చాలా చాలా నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చే ఉంటుంది ఎవరికైనా కావాలంటే. సో నా ఫైనల్ లుక్ అనమాట. చూస్తున్నారు కదా, బిందీ పెట్టేసుకుంటున్నాను. ఇంకా అంతేనండి. నేనైతే ఎటువంటి మేకప్ ఇంకా యూజ్ చేయట్లేదు. ఐ లాషెస్, ఐబ్రోస్ ఇవేం పెద్దగా చేసుకోవట్లేదు. సింపుల్గా అనిపిస్తుంది అనమాట. సో నార్మల్గా న్యాచురల్గా ఉంటుంది. అంటే మనం బయటికి వెళ్ళే ఫంక్షన్స్దే కాదు, నార్మల్గా మేకప్ వేసుకోవాలన్నా కూడాను సూపర్ ఆసమ్గా ఉంది. నాకైతే మీకు ఎలా అనిపించింది? లుక్ అయితే బాగుంది కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. కామెంట్ చేయండి. బాయ్ బాయ్. మరో మంచి వీడియోలో కలుస్తాను. బాయ్.